శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మై. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం వరుహాకవితం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఈరోజు నుండి మనకి మన యూట్యూబ్ ప్రేక్షకులకి హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తుల కొరకై నేటి నుండి పద్మపురాణాంతర్గత మాఘపురాణాన్ని చెప్పబోతున్నాం. ఈరోజు నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ పురాణాన్ని శ్రవణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందుతారని నేను ఆశిస్తున్నాను. మాఘపురాణం ప్రారంభం చేయుచున్నాను. మాఘపురాణం విశేషంగా